హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో 10th క్లాస్ సెకండ్ లెసన్ ఈద్గా లెసన్ యొక్క పూర్తి సారాంశాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 మార్క్స్ అండి. పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్ నెంబర్ 13 లో వచ్చేటువంటి ప్రశ్న అండి. 8 మార్క్స్ మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ లెసన్ మీ టీచర్స్ చెప్పినప్పుడు మీరు వినకపోయినట్లయితే ఈద్గా లెసన్ యొక్క సంబంధించినటువంటి ఈ వీడియో చూడండి. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 అని 2 వీడియోస్ ఉన్నాయి. ఈ 2 వీడియోస్ చూస్తే ఈద్గా లెసన్ అనేది పరిపూర్ణంగా మీకు అర్థమవుతుంది. ముందుగా మనం సారాంశం ఎలా రాయాలి? క్వశ్చన్ నెంబర్ 13 ఈద్గా అని హెడింగ్ పెడతాం, బ్రాకెట్ లో కహాని అని పెడతాం, లేఖక్ ప్రేమచంద్ అని పెడతాం. పెట్టిన తర్వాత లేఖక్ పరిచయం సంబంధించి ఒక 5 పాయింట్లు రాయాలి. ఈ 5 పాయింట్లు ఎలా నేర్చుకోవచ్చు సార్? నేను ప్రతి లెసన్ సంబంధించిన కవి పరిచయం, లేఖక పరిచయాన్ని ట్రిక్స్ ద్వారా చెప్పడం అనేది మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో చూడండి. లేఖక పరిచయం మీ అందరికి సింపుల్ గా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు తర్వాత లేఖక పరిచయం ఒక 5 పాయింట్లు రాసిన తర్వాత సారాంశం రాయాలి. సారాంశం ఏం రాయాలి? సారాంశం చూడండి. ఇక్కడ ముసల్మానం కా పవిత్ర మాహ్ అనొచ్చండి, మహీనా అనొచ్చు. ముసల్మానం కా ముస్లింస్ యొక్క పవిత్ర అంటే పావన్, పవిత్ర అంటే పవిత్రమైనటువంటి మహీనా మాస్ అని కూడా అనొచ్చండి. నెల ముస్లింస్ యొక్క పవిత్రమైన నెలగా భావించేటువంటి రంజాన్ అనేది ఒక మంత్ నేమ్ అండి. మనకి 12 మంత్ నేమ్స్ ఎలాగైతే ఉన్నాయో ఇస్లాం ధర్మంలో కూడా 12 నెలలు ఉంటాయి. అందులో 9వ నెల పేరు రంజాన్ అండి. రంజాన్ నెలలో 30 రోజులు ఉంటాయి. ప్రతి నెల కూడా 30 రోజులు ఉంటాయి. ఇస్లాం ధర్మంలో ప్రతి నెల కూడా 30 రోజులు ఉంటాయి. రంజాన్ కూడా 30 రోజులు ఉంటుంది. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్, ఈ రంజాన్ మాసం మొత్తం కూడా ముస్లింస్ ఏం చేస్తారంటే రోజా రక్తే హై. రోజా అంటే ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారండి? 30 రోజుల కే బాద్, 30 దినాల తర్వాత ఆజ్ టుడే ఈద్ ఆయి. ఈ రోజు ఏమొచ్చిందండి? పండగ వచ్చింది. షవ్వాల్ నెల యొక్క మొదటి రోజున ఈద్ ఆయి హై. మొదటి రోజున పండగ జరుపుతారు. పండగని ఈద్ అంటారు. ఈద్ అంటే పర్వ, త్యోహార్, ఉత్సవ్, తీజ్ అనొచ్చండి. పర్యాయ పదాలు ఈద్, త్యోహార్, పర్వ, అలాగే తీజ్, ఉత్సవ్, పవిత్ర, పాక్, శుద్ధ, పావన్, పవిత్ర. మీరు ఇక్కడ కావాలనుకుంటే 30 రోజుల కే బాద్ ఈద్ ఆయి అని ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఈద్ కే దిన్ కా చిత్రాన్ని అనే ప్రశ్న. మీరు ఎవరైనా బాగా చదవగలిగే స్టూడెంట్స్ ఉంటే ఆ ప్రశ్నని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకాస్త ఎక్స్టెండ్ చేసుకోవాలి, నేను సారాంశం పెద్దగా రాసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మొదటి ప్రశ్న యొక్క ఆన్సర్ రాయొచ్చు. రంజాన్ కే పూరే 30 రోజుల కే బాద్ ఈద్ ఆయి హై. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही है అనేటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంటుందండి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఆ లెసన్ లో ఆ పారాగ్రాఫ్ రాసి అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకాస్త బాగా రాయాలనుకుంటే. లేదు నేను యావరేజ్ స్టూడెంట్ ఖచ్చితంగా ఇది రాస్తే సరిపోతుందండి. 8 మార్క్స్ అనేది వస్తాయి. గావ్ అంటే గ్రామ్ అండి. గావ్ అంటే గ్రామ్ లేదా బస్తీ అని కూడా అనొచ్చండి. గావ్ మే ఈద్గా జానేకి తయారియా హో రహీ. ఈద్గా అంటే తెలియాలండి. నమాజ్ అదా కర్నేకి జగహ్ కో ఈద్గా కహతే హై. ఈద్ పండుగ నాడు నమాజ్ చదివే ప్రదేశాన్ని ఈద్గా అంటారు. ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. తయారియా ఏర్పాట్లు, తయారీ సింగులర్, తయారియా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊర్లో నుండి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈద్గాకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నారు. హామీద్ మెయిన్ క్యారెక్టర్ అండి ఈద్గా స్టోరీలో. హామీద్ భోలీ సూరత్ కా, భోలీ అంటే ఇన్నోసెంట్ అండి. సూరత్ కా ఇన్నోసెంట్ ఫేస్ కలిగినటువంటి 4-5 సాల్ కా దుబలా పతలా లడకా హై. బహుశా 4-5 ఇయర్స్ ఉంటాయండి ఆ పిల్లవాడు. 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి దుబలా పతలా లడకా హై. ఒక బక్కు పల్చగా ఉన్నటువంటి సన్నని పిల్లవాడు. కౌన్? హామీద్. లడకా ఏకవచనం, లड़के बहुवचन. उसके माता पिता ద్వంద్వ సమాసం అండి. మాతా పిత, మా బాప్, అమ్మీజాన్, అబ్బాజాన్ గుర్తుపెట్టుకోవాలండి. बीमारी के कारण मर गए थे. बीमारी के कारण వాళ్ళు అనారోగ్యం కారణంగా చనిపోవడం జరిగింది. ఈ సారాంశం నేర్చుకోబోయే ముందు ఖచ్చితంగా వీడియోస్ చూడండి. లెసన్ పూర్తిగా అర్థమైన తర్వాతే సారాంశం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. అపని బూఢీ దాది, వహ అంటే హామీద్ అండి. హామీద్ తన యొక్క బూఢీ దాది అంటే ముసలిగా ఉన్నటువంటి ఆ నాయనమ్మ అమీనాకే పాస్ రహతా థా. తన నాయనమ్మ అయినటువంటి అమీనా దగ్గర ఉండేవాడండి. అమ్మా నాన్న చనిపోయారు కాబట్టి హామీద్ ఎవరి దగ్గర ఉండేవాడండి? నాయనమ్మని ఏమంటారు హిందీలో? దాది. దాదా పుంలింగ్, దాది స్త్రీలింగ్. ఆవిడ పేరు ఏంటండి? అమీనా. స్పెల్లింగ్స్ జాగ్రత్త నేర్చుకోవాలండి. సబ్ బచ్చోం కే సాత్, అందరి పిల్లలతో పాటు హామీద్ కూడా ఈద్గా జాకర్, ఈద్గా వెళ్ళి మేలే ఏదైతే అక్కడ ఈద్గా దగ్గర సంతలాగా జరుగుతుందో చీజేం
చీజ్ ఏకవచనం చీజే వస్తువులండి. ఖరీదనా ఆపోజిట్ బేచనా అండి. ఖరీదనా కొనుగోలు చేయాలనుకుంటున్నాడు. చాహతా థా. హామీద్ కూడా అందరి పిల్లలతో పాటు ఈద్గా దగ్గర మేళాలో అనేక వస్తువులు కొనాలనుకున్నాడు. ఇస్లియే వహా బహుత్ ఖుష్ థా. అందుకని హామీద్ చాలా సంతోషంగా ఉన్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ఇది కూడా ఒక ప్రశ్నకు ఆన్సర్ అండి. హామీద్ క్యోं ఖుష్ థా, ఇది ఆన్సర్ రాయొచ్చు. దీనికి ఇంకా ఏం యాడ్ చేయొచ్చు? माँ उनके पिता पैसे कमाने गए हैं, रुपए कमाने गए हैं. उनकी माँ अल्लाह मियाँ के घर से अच्छी चीजें लाने गई हैं. यह सोचकर हामिद खुश था. అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. మగర్ బట్ కానీ అమీనాకో అపని గరీబీ, కానీ ఇలా పిల్లవాడు ఇటువైపు సంతోషంగా ఉన్నాడు. ఆపోజిట్ లో అమీనా తన పేదరికాన్ని తలుచుకొని और हामिद की चिंता सता रही थी. ఆవిడ హామీద్ అంత చిన్న పిల్లవాడు అంత దూరం మేళాకి ఎలా వెళ్తాడు, అక్కడ ఈద్గాకి ఎలా వెళ్తాడు, అన్ని కిలోమీటర్లు ఎలా నడుస్తాడు, అలాగే 3 కోస్ దూర్ చల్నా హై, వాళ్ళకి కనీసం చెప్పులు లేవు. ఇవన్నీ తలుచుకుంటూ తను తినడానికి తనకి ఏదైనా పెట్టడానికి కూడా తన దగ్గర ఏం లేదని బాధపడుతూ ఉంటుంది అమీనా. హామిద్ అపనే దోస్తం కే సాత్, హామిద్ తన స్నేహితులతో పాటు హామిద్ దోస్త్ మిత్ర సఖా సాథీ, మిత్ర సఖా సాథీ కే సాత్ ఈద్గా పహుంచా. హామిద్ తన మిత్రులతో పాటు ఈద్గా చేరుకున్నాడు. ఈద్ కే నమాజ్ కే బాద్, ఆఫ్టర్ ఈద్ నమాజ్ చదివిన తర్వాత సబ్ బచ్చే అందరు పిల్లలు కూడా మిఠాయి, ఏకవచన్ మిఠాయియా బహువచన్. మిఠాయి అంటే స్వీట్స్ అండి. ఆర్ ఖిలౌనే, ఖిలౌనా ఏకవచన్, ఖిలౌనే బహువచన్ అంటే ఆట వస్తువులు, టాయ్స్ అండి. అక్కడ ఉన్నటువంటి స్వీట్ దుకాణాల్లోకి వెళ్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆట వస్తువుల టాయ్స్ దుకాణాల వైపు వెళ్లి కొనుక్కుంటారు. ఖరీదుతే హే, అందరు వెళ్ళి అక్కడ ఆ వస్తువుని కొంటారు. హామీద్ దూరంగా నుంచొని ఉంటాడు. ఎందుకని హామీద్ దూరంగా నుంచున్నా అంటే హామీద్ కే పాస్ కేవల్ 3 పైసే థే, హామీద్ దగ్గర కేవలం 3 పైసలే ఉన్నాయి. అందుకే ఆ పిల్లవాడు దూరంగా నుంచొని ఉంటాడు. ఇసిలియే वह दोस्तों को खिलौने और मिठाई खरीदते ललचाई आंखों से देखता था. ఈ పిల్లవాడికి కూడా దూరంగా నుంచున్న ఆ ఆట బొమ్మల్ని అలాగే ఆ స్వీట్స్ ని చూస్తూ ఆ మనసు కొనాలని అనిపిస్తుంటది. కానీ తన దగ్గర ఉన్న 3 పైసలు ఉన్నాయి కదా అనే ఆలోచనతో తను వాటి వైపు ఆకర్షితుడు అవ్వకుండా అలా చూస్తూ ఉంటాడు, ఆశగా చూస్తూ ఉంటాడు, తను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. మర్చిపోవద్దు, స్క్రీన్ షాట్ తీసుకొని సారాంశం నేర్చుకోవాలి. పారాగ్రాఫ్ అండి. అంతమే చివరిగా పిల్లవాడు ఆ మిఠాయి అలాగే ఖిలౌనే దుకాణం కే బాద్ దాని తర్వాత ఏం చూస్తాడంటే లోహేకి చీజోంకి దుకాన్, లోహేకి చీజ్, లోహ అంటే ఐరన్ అండి, ఇనుప వస్తువులు ఉండేటువంటి అమ్మేటువంటి షాప్ ఒకటి చూస్తాడండి. చీజోంకి వస్తువులు అమ్మేటువంటి దుకాన్ ఆతి థీ, అక్కడ ఒక దుకాణం వస్తుంది. హామిద్ నే అప్ని దాదీ కే లియే, హామిద్ తన నాయనమ్మ కోసం ఏక్ లోహే కా చిమట ఖరీదా. లోహే కా చిమట పెనం పై నుండి మన రొట్టెలు తీయడానికి ఇలా ఉపయోగించడానికి ఒక పట్కర్ లాంటిదండి, చిమట అంటారు దాన్ని. ఈ చిమటాని ఇనుముతో తయారు చేసినటువంటి ఒక చిమట ఏకవచన్, చిమటే బహువచన్, చాలా ఇంపార్టెంట్ అండి. అప్ని దాదీకి లియే తన నాయనమ్మ కోసం ఏక్ ఆపోజిట్ అనేకండి లోహే కా చిమట ఖరీదా అంటే కొనుగోలు చేశాడు. క్యోంకి ఎందుకు కొనుగోలు చేశాడు, ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ లెసన్. ఈ లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హామిద్ నే చిమటా క్యోం ఖరీదా, హామిద్ చిమటా క్యోం ఖరీదా అంటే ఈ పారాగ్రాఫ్ రాస్తాం. హామిద్ క్యోం ఖుష్ థా అంటే ఇందా చెప్పిన పారాగ్రాఫ్ రాస్తాం. హామిద్ ఈద్ కే దిన్ కా చిత్రాన్ని ఆ లెసన్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పారాగ్రాఫ్, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ చూద్దామండి. క్యోంకి తవేసే రోటియా ఉతార్తే సమయ, తవా అంటే పెనం అండి, పెనం పై నుండి రొట్టెలు దించేటప్పుడు సమయ అపని దాదీకే హాత్ కి ఉంగలియా, తన నాయనమ్మ యొక్క ఆ పెనం పై నుండి వేడి రొట్టెలు తీసేటప్పుడు తన నాయనమ్మ యొక్క చేతుల యొక్క వేళ్లు జల్ జాతే థే और కాలిపోతూ ఉండేవి. తవేసే రోటియా ఉతార్తే సమయ అపని దాదీకి హాత్ కి ఉంగలియా చిమటా నహీ హోనే కే కారణ్, చిమటా లేని కారణంగా జల్ జాతీ థీ కాలుతూ ఉండేవి. ఆ వేడి రొట్టెలు తీసేటప్పుడు తన నాయనమ్మ కాలుతున్నటువంటి ఆ దృశ్యం ఆ పిల్లవాడి మెదడులో ఉంది. అందుకే తన నాయనమ్మ కోసం అతను ఈద్గా దగ్గర మేళాలో చిమటా కొనడం జరిగింది. ఘర్ జాకర్, మరి చాలా సంతోషంగా ఊహించుకున్న తర్వాత అతను ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్ళినప్పుడు దాదీకో చిమటా దిఖాతా హై, నాయనమ్మకు చిమటా చూపిస్తాడు. దాదీ పహలే తో నారాజ్ హోతీ హై, నారాజ్ హో గయి, నారాజ్ హోనా గుస్సా హోనా క్రోధిత్ హోనా. నారాజ్ అంటే కోపం చెందుతుంది. ఎందుకని చెందుతుంది? ఒక చిన్న పిల్లవాడు మధ్యాహ్నం అయింది, ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఏమీ తినకుండా మేళాలో ఇంకే వస్తువులు కొనకుండా తన నాయనమ్మని కూడా గుర్తుపెట్టుకొని తన కోసం ఆ చిమటాన్ని తీసుకొచ్చాడు. ఏమీ తినలేదని బాధతో కోపపడుతుంది. బాద్మే అప్పుడు తర్వాత ఆ కోపాన్ని చూసి ఆ పిల్లవాడు
లేదు నాయనమ్మ నీ చేతి వేళ్ళు కాలుతున్నాయి కదా, అది నేను చూడలేకపోయాను అని ఆ పిల్లవాడు ఎప్పుడైతే అన్నాడో, బాద్ మే దాదీ కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా, వెంటనే ఆయన నాయనమ్మ యొక్క కోపం స్నేహంగా మారిపోయింది. బచ్చే కా త్యాగ్, ఆ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి సాక్రిఫైస్ నేచర్, త్యాగం చూడండి. ఆ మిఠాయిలు కొనాలని ఎంత నోరూరిందో, ఆ బొమ్మలతో ఆడుకోవాలని, ఆ బొమ్మలు కొనాలని ఎంత ఆశపడ్డాడు. కానీ అక్కడ కూడా నాయనమ్మని గుర్తుపెట్టుకున్నాడు, చాలా వస్తువులు సాక్రిఫైస్ చేశాడు. సద్భావ్, సద్భావ్ అంటే మంచి భావన అండి. और వివేక్ అచ్చే బురే కా జ్ఞాన్, మంచి చెడుల యొక్క జ్ఞానము. ఈ విధంగా దేఖ్ కర్ అమీనా కా మన్ గద్గద్ హో గయా, అమీనా చాలా సంతోషపడిపోయింది. అమీనా ఒక రకమైనటువంటి ఆనందానికి లోనైంది తన పిల్లవాడి యొక్క ఆ వివేకాన్ని, ఆ సద్భావాన్ని, అలాగే ఆ త్యాగాన్ని చూసి. ఆంచల్ ఫైలాకర్ తన చీర కొంగుని దగ్గరగా ఆ పిల్లవాడి పైన కప్పి ఇలా దగ్గరగా హత్తుకొని ఆ పిల్లవాడిని దీవెనలిస్తుంది. ఫైలాకర్ హామీతో దువాయే దేతి హై, అనేక బ్లెస్సింగ్స్ ఇస్తామంటే కన్నీళ్ళు వస్తాయి. ఇంకా మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అయితే అవసరం లేదని ఇంతవరకు రాస్తే సరిపోతుంది. తర్వాత సైడింగ్ ఏముండాలంటే ఖచ్చితంగా విశేషత, 3 సైడింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. హెడ్డింగ్ ఈద్ గా ఉండాలి, ఫస్ట్ సైడింగ్ లేఖక పరిచయం ఉండాలి, సెకండ్ సైడింగ్ సారాంశం ఉండాలి, మూడో సైడింగ్ ఖచ్చితంగా విశేషత ఉండాలి. ఏంటంటే ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది అంటే, ఇస్ కహానీ మే దాది और పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై, వర్ణన్ హువా హై. ఈ కథలో నాయనమ్మకి మనవడికి మధ్య ఉన్నటువంటి ప్రేమను గురించి వర్ణించడం జరిగింది. ఇస్ కహానీసే, ఈ కథ ద్వారా ఛాత్రం మే, పిల్లల్లో, విద్యార్థుల్లో త్యాగ, సద్భావ్, వివేక్ జైసే గుణం కా వికాస్ హోతా హై. ఈ కథ ద్వారా విద్యార్థుల్లో త్యాగము, వివేకము, సద్భావన లాంటి గుణాలు వికాసం అవుతాయి, డెవలప్ అవుతాయి. ఇలాంటి మంచి ఈద్గా కహాని యొక్క సారాంశాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేర్చుకోండి. ఖచ్చితంగా 8 మార్కులు వస్తాయి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా 10 మంది షేర్ చేయండి. ఛానల్ అభివృద్ధి చెందడానికి మీరందరూ సహాయపడతారని ఆశిస్తూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.